హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వస్తుంది. సో ఏపీ డిప్లొమా C20 ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో, దట్ ఈస్ 5th సెమిస్టర్ సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళైనా ఆర్ఎల్స్ ఇది సప్లిమెంటరీ రాస్తున్నా కూడా మళ్ళీ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. సో 5th సెమ్లో C20 బ్యాచ్ ఏ బ్యాచ్ అయినా కూడా ఆల్రెడీ ప్రీవియస్ C20 బ్యాచెస్ అయ్యుండి సప్లీ రాస్తున్నా, ఇప్పుడు ఏవైతే ఈసీఈ స్టూడెంట్స్కి ఉన్న 5 సబ్జెక్ట్స్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్, ఆప్టికల్ మొబైల్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ స్మార్ట్ టెక్నాలజీస్ అండ్ మైక్రో కంట్రోలర్ అండ్ ఇంటర్ఫేసింగ్, ఓకే, అప్లికేషన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, 5 సబ్జెక్ట్స్ పక్కా ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే, ఎలా చదివితే, ఎక్కడ డయాగ్రామ్ వేస్తే ఏం పాస్ అవుతారు అని చెప్పి క్లియర్ కట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి సబ్జెక్ట్కి కూడా డీటెయిల్డ్గా 10 minutes వరకు వీడియో ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి కూడా కింద డిస్క్రిప్షన్లో 1 by 1 ప్రతి సబ్జెక్ట్ కూడా 5 సబ్జెక్ట్ నేమ్స్తో లింక్స్ ఉంటాయి. అన్నీ కూడా మీరు బుక్ మార్క్ చేసుకోండి మీ ల్యాప్టాప్స్లో అయితే ఎక్కడైతే అక్కడ, లేదంటే లింక్స్ అన్నీ మీకు మీరు వాట్సాప్లో షేర్ చేసుకొని ఉంచుకోండి మీ ఎగ్జామ్స్ టైంలో. ఆర్ఎల్స్ ఇప్పటి నుంచి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి చాలా కేర్ఫుల్ అండ్ చాలా ఉపయోగపడతాయి అవి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం మళ్ళీ మన ఛానల్ చూడక్కర్లేదు. వన్స్ మీ దగ్గర అన్ని బుక్ మార్క్ చేసుకొని ఉంచారు, మీ దగ్గర లిస్ట్ అయి ఉన్నాయి అంటే ఇట్స్ సఫిషియంట్. పెట్టిన ప్రతి క్వశ్చన్ని కూడా చదవండి, చదివి నోట్ చేసుకొని మీరు దాని రిలేటెడ్ డయాగ్రామ్స్, దాని రిలేటెడ్ కీ పాయింట్స్, ఇంపార్టెంట్ నోట్ పాయింట్స్ ఉంటాయి, వాటిని రాసుకొని ఎగ్జామ్కి వెళ్తే దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ టు క్లియర్ యువర్ ఎగ్జామినేషన్స్. Until and unless you make a note of it, definitely it's not going to be worth learning this, okay? కాబట్టి అలా చూసుకొని మీరు వెళ్ళండి అని చెప్పి నేను నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ప్రతి సబ్జెక్టు ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశానో నాకు తెలిసినంత వరకు ఎక్కువ హార్డ్గా ఫీల్ అయ్యేది మీలోని MCA, లైక్ మైక్రో కంట్రోలర్ అండ్ అప్లికేషన్స్. ఎందుకంటే అందులో అడ్రస్సింగ్ ఫార్మాట్స్, ఇన్స్ట్రక్షన్ సెట్స్ అండ్ ఎగ్జాంపుల్స్తో రాయాలి, ఇంటర్ఫేసింగ్స్ ఉంటాయి, ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఇది కొంచెం డిఫికల్ట్ కాబట్టి దీనికి మోర్ అటెన్షన్ పే చేయండి, ఎక్కువ టైం ఇవ్వండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, మైక్రో కంట్రోలర్స్ పాస్ అవ్వాలి అంటే యూ నీడ్ టు బి థరోలీ గో త్రూ విత్ ది డయాగ్రామ్స్, ఇన్స్ట్రక్షన్ సెట్స్ అండ్ స్మాల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. వెరీ హెల్ప్ఫుల్. కాబట్టి పక్కా బ్లాక్ డయాగ్రామ్స్ అవన్నీ గుర్తుపెట్టుకొని వెళ్ళండి. అండ్ OMC చాలా ఈజీ అమ్మ, ఏముండదు సిలబస్లో, అంతా డయాగ్రామేటిక్గా వెళ్ళిపోతుంది, పెద్ద కష్టపడక్కర్లే. IMST ఆల్సో చాలా ఈజీ, మీ అందరికీ తెలిసిన విషయం, రాస్తే ఈజీగా పాస్ అవుతారు. అండ్ CHN కొంచెం ప్రోటోకాల్స్, నెట్వర్క్స్ ఇవన్నీ చదవండి. అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కూడా అంత ఈజీ మేం కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అంత ఈజీ కాదు, పెద్ద క్వశ్చన్స్ ఉంటాయి. యూ నీడ్ టు థరోలీ గో త్రూ విత్ లైక్ సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైయర్, ట్రయాక్, డయాక్, GTO, SCR అండ్ ఇన్వర్టర్స్, ఓకే, అలాంటివన్నీ ఉంటాయి. లైక్ LVDT, స్ట్రెయిన్ గేజ్, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పెద్ద ఆన్సర్స్ అవన్నీ బాగా గుర్తుపెట్టుకొని మంచి ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి. డయాగ్రామ్ వేసేసాం కదా అని వదిలేయకుండా డయాగ్రామ్తో పాటు నీట్ ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారనుకోండి, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఏదైతే నేను చెప్పినట్టుగా LVDT రాశారనుకోండి, ఓకే, లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అని అందరికీ తెలుసు, దాన్ని నీట్గా పిక్చర్ వేస్తారు, అసలు దాని మెకానిజం ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఇన్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఏమొస్తుంది, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి, అన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి విత్ క్లియర్ కట్ డయాగ్రామ్ వేస్తే దెన్ డెఫినెట్గా పాస్ అవుతారు. సో ఇలా IEకి మీరు చూసుకోండి. IEలో మళ్ళీ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటుంది, ఓపెన్ లూప్, క్లోజ్డ్ లూప్ ఫీడ్బ్యాక్స్, అవి కూడా చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇండస్ట్రియల్ హీటింగ్ మెథడ్స్ ఉంటాయి, మెల్టింగ్ మెథడ్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఓకే, అవి ఆల్రెడీ నేను అందులో చెప్పాను, ఒకసారి మీకు రీక్యాప్ చేస్తున్నాను ఈ వీడియోలోని, సో దట్ ఓకే, ఓహో ఇవే కదా ఉన్నాయి మనం చదవాలి అని మీకు తెలుస్తుంది. ఓకే, సో అది అందుకనే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను. ఓకే, దట్స్ ఇట్. బాగా ప్రిపేర్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, విల్ థరోలీ గో త్రూ దట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.